గుర్తుపెట్టుకోండి, నీకు ఏదైనా బాధ కలిగితే బంధువుల దగ్గరికి వెళ్ళకండి. దయచేసి మనుషుల దగ్గర, దయచేసి ఒక సేవకుడిగా చెప్తున్నా, నీకు ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత నలిగిపోతున్నా, ఎవరికీ చెప్పుకుని నీ బాధ నీకు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏంటో తెలుసా? నువ్వు చెప్పుకోవలసిన ప్రదేశం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుణ్ణి అడుక్కోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, దేవునికి మొర్ర పెట్టాలి. అప్పుడు నీ బాధను, సమస్యను చూసేది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆమె కానీ నువ్వు చేస్తావు ఏంటంటే, ముందు దేవుని దగ్గరికి వెళ్ళావు, అందరికీ చెప్పేస్తావు, అందరి దగ్గరికి వెళ్ళిపోతావు. దేవుడి కంటే ముందు ఆ వార్త అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే మన పరిస్థితులు వేరు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడుతున్నాడంటే అది మనం గ్రహించగలగాలి. నువ్వు ఎప్పుడైనా ఏ పరిస్థితి నీకు వచ్చినా, అది చెప్పుకోలేని బాధ అయినా దేవునితో చెప్పుకోవడానికి నీకు ఇబ్బంది ఏం లేదు, నీకు అడ్డేం లేదు. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు నిశ్చంతగా ధైర్యంతో మనసు నిలుపుకుని ప్రార్థన చేయొచ్చు. ఆమె